వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పును అనుసరించి చాలామంది అభ్యర్థులు అయితే ఇంకా 1167 పోస్టులు అన్నీ కూడా హోంగార్డ్స్కేనా, ఒక్క మార్కు వచ్చినప్పటికీ కూడా మెయిన్స్ రాత పరీక్షలో వాళ్ళకి పోస్ట్ పోతుంది కదా సార్, జనరల్ అభ్యర్థులకైతే తీవ్ర నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి వాపోతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నాను. సో నా దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారాన్ని కూడా ఈ వీడియోలో చెప్పేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే హోంగార్డ్స్ అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేశారో దాదాపుగా 4000 మంది ఈసారి ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం 100% ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇదే నోటిఫికేషన్ నమ్ముకొని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకైతే ఇది కొంత తీవ్ర నిరాశనైతే లోనయ్యేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా మనకి ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి కూడా హాల్ టికెట్ డేట్స్ కూడా ఇచ్చినారు. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇటువంటి మూమెంట్లో అంటే మంచి పీక్ స్టేజ్లో ప్రిపరేషన్ ఉన్నటువంటి మూమెంట్లో ఈ హోంగార్డ్స్ రిజర్వేషన్ అనేది తెర మీదకి మళ్ళీ రావడంతో ఒక ఇంత డైలామాలు అయితే ఉండిపోయినారు. 1167 పోస్టులు చాలా పెద్ద సంఖ్య. ఇది ఇన్ని పోస్టులు మనం ఇలా వదులుకోవాల్సిందేనా? ఇన్నాళ్ళు మనం చేసినటువంటి ఏదైతే కృషి ఉందో, ఎంత బూడిదలు పోసినటువంటి పన్నీరైనా మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కాల్సిందేనా అనేటువంటి డైలామాలో ఉన్నారు. సో అభ్యర్థులకు నేను ఒకటి చెప్తా ఉన్నా. సో ఎవరైతే నాకు ఈ నోటిఫికేషన్ మ్యాండటరీ, నాకు ఏది ఏమైనా ప్రాబ్లం లేదు, నా పోస్ట్ నాకు ఉంటే చాలు అనేటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు. ఒకవేళ న్యాయం గెలిపించుకోవాలా, మేము రోడ్లు ఎక్కుతాము, ఏదో చేసి మేము ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో దీనికి ఏదో ఒక సమాధానాన్ని మేము తెచ్చుకుంటాము, వాళ్ళకి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయినా పెట్టాలా, మెయిన్స్ రాత పరీక్షలో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయినా పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తామనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ మీరు అవుతూనే, గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అవుతూనే మీరు ఏ వైపు ఏదైనా చేయాలనుకుంటే ప్రయత్నాలు చేయండి. ఓకేనా? మీరు నిరసన తెలుపుతారో, లేదంటే ట్విట్టర్లో క్యాంపెయిన్ చేస్తారో, లేదంటే ఎవరికైనా ప్రముఖ వ్యక్తులను కలిసి మరి వినతి పత్రాలు ఇస్తారో, అవన్నీ చేయండి. బట్ అయితే దీని మీద ముందు స్పందించాల్సింది ప్రభుత్వం స్పందించాలా, బోర్డు స్పందించాలా. మినిమం హోంగార్డ్స్కు మినిమం కట్ ఆఫ్ అనేది పెట్టాలి. మినిమం కట్ ఆఫ్ కనుక పెట్టకపోతే డెఫినెట్గా జనరల్ అభ్యర్థి అనేవాడు డెఫినెట్గా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు అయితే దాదాపుగా అంటే హైకోర్టులో కేసులు వేసినటువంటి హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 1500 మంది ఇప్పటికైతే స్టేజ్ 2 అయిపోయింది. వాళ్ళకు కూడా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఎవరైతే మనల్ని మిగిలిన 2500 మంది ఉన్నారో వారు సోమవారం ఏదైతే ఉందో మార్క్స్ యాడింగ్ కేసు, దాన్ని బేస్ చేసుకుని వారికి కూడా స్టేజ్ 2 అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి అయితే 4000 మంది వస్తారు. మరి 2 గంటలు పొద్దున ప్రాక్టీస్ చేసి మళ్ళీ సాయంత్రం 2 గంటలు ప్రాక్టీస్ చేసి దాదాపుగా 10 నుంచి 12 గంటలు కూర్చుని చదివేటటువంటి మీకు కనీసం 1-2 గంటలు చదువుకోవడానికి టైం దొరికినటువంటి హోంగార్డ్స్కి అసలు మీకు పోటీ వాళ్ళు రాలేరు కూడా. దాదాపుగా ఒకవేళ అనుకున్న మహా అంటే చాలా తక్కువ పోస్టులే పోతాయి. బట్ ఏమంటే మన భయం ఏమంటే వీళ్ళు ఒకవేళ మళ్ళీ కనుక ఏదైనా వేస్తే 1 మార్కు 2 మార్కులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా బోర్డు స్పందించి మినిమం వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది కేటాయించాలి. ఓకేనా? ఇది సాధించే క్రమంలో ఆల్రెడీ మన ఎవరైతే విద్యార్థి నాయకులు ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. సో మీరేమి దాని గురించి వరి కాకుండా ముందు మీ ప్రిపరేషన్ వైపు మీరు మళ్ళండి. ఈసారి కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి. ఈసారి డెఫినెట్గా కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి. ఇదే అభ్యర్థుల్లో భయం నెలకొనేది. అప్పుడు 120, 130కి వచ్చేటువంటి జాబ్ ఈసారి 140 అవుతుందేమో కట్ ఆఫ్ అని చెప్పేసి ఆ యొక్క డైలమాలో ఉండిపోయినారు. సో ఆ డైలమా నుండి బయటికి రండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో 100% మెయిన్స్ రాత పరీక్ష జరిగేటటువంటి అవకాశం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. గతంలో కూడా ఈ 2 నెలల 3 నెలల ముందే మనము ఒక లైవ్ వీడియోలో కూడా చెప్పాను, హోంగార్డ్స్ రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్కు 100% వర్తింపజేస్తారు. కాబట్టి ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ముందే జాగ్రత్త పడాలని చెప్పేసి నేను అప్పుడు చెప్పిన. సో హోంగార్డ్ రిజర్వేషన్ కూడా అప్లై చేసినారు. నవంబర్ 15 లోపలనే మనకి ఏదైనా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ సంబంధించి మనకి ఏదైనా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పాను. డిసెంబర్ ఎండింగ్ లోపల మనకు డెఫినెట్గా ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతాయని చెప్పేసి కూడా చెప్పిన. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. ఈవెంట్స్ మధ్యనే మనకి మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి కూడా డేట్స్ వస్తాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అవుతూనే ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళు చేయండి. లేదు నాకు పోస్ట్ కావాలా, నాకు ఎవరు ఏమైపోయినా ప్రాబ్లం లేదు, నా పోస్ట్ నాకు వస్తే చాలు, ఇప్పటికే నాకు టైం చాలా ఇది వేస్ట్ అయిపోయింది, ఇంకా దీన్ని నమ్ముకొని నేను ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేను, ఒకవేళ ఏదన్నా అయితే మొదటికే మోసం వచ్చి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది, కాబట్టి నేను బుద్ధిగా చదువుకుని నా పని నేను చూసుకుంటానే వాళ్ళు మీరు కూడా ప్రిపరేషన్లో ఉండిపోండి. ఏదేమైనప్పటికీ కూడా ప్రిపరేషన్ మాత్రం మానొద్దు. ప్రిపరేషన్ అయితే మానొద్దు. దీని మీద డెఫినెట్గా బోర్డు అయితే స్పందించాలా. ఆ వైపు కూడా కొంతమంది నాయకులు అయితే అడుగులు వేస్తూ ఉన్నారు, నిరుద్యోగులకు అన్యాయం జరగకూడదని చెప్పేసి. మరి ఏదైనా ఫర్దర్ ప్రాసెస్ ఉంటే మీ వరకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది వీడియో రూపంలో. మరి ఇక్కడ
మనం ఆలోచించాల్సింది ఆల్రెడీ ఈవెంట్స్కి డేట్లు వచ్చేసి మనం ఆల్రెడీ ఈవెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. మరి మనకి ఏదైతే మెయిన్స్ రాత పరీక్ష ఉందో అందులో కనీసం గుర్తుపెట్టుకోండి 130 సేఫ్ స్కోర్, 130 మార్కులు వస్తేనే డెఫినెట్గా మనము సక్సెస్ అయ్యి మనం అనుకున్నటువంటి పోస్ట్ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? మరి 130 మార్కులు ఈ 2 నెలల్లో ఉంది. కోచింగ్ సెంటర్కి ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి జాయిన్ కండి. గతంలో కోచింగ్కి వెళ్ళి ఏదైనా బుక్స్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ముందు మీ యొక్క ప్రిపరేషన్ను ఇంకా పెంచండి. ఓకేనా? కోచింగ్ సెంటర్కు వెళ్ళలేటువంటి వాళ్ళు ఎవరైనా పేద విద్యార్థులు డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ కావాలనేటువంటి విద్యార్థుల కోసం మనం ఆల్రెడీ లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. దాదాపుగా ఇప్పుడు వరకు అయితే ఇది 125 మంది జాయిన్ అయ్యి రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్నారు. కేవలం తెలుగు మీడియం వాళ్ళు మాత్రమే, కేవలం తెలుగు మీడియం వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అవకాశము. ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వీరికి ప్రతిరోజు కూడా ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి మినిమం 8 to 10 అవర్స్ ఉండేటటువంటి టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్లో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఏ టాపిక్ చదవాలనేటువంటి విషయం తెలియజేయడంతో పాటు మీరు చదివినటువంటి టాపిక్స్ మీద సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో నేను ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ రూపంలో పెట్టి మీకు ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. సాయంత్రానికి దాని మీద కీ పెడతాను. సో ఇలా మిమ్మల్ని 2 నెలల్లోనే మీ యొక్క సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయించి కనీసం 3 సార్లు రివిజన్ చేయించి ఎగ్జామ్కు 20 days ముందు మినిమం కుదిరితే 2 లేదా 3 మోడల్ పేపర్ టెస్టులు పెట్టి ఓవరాల్ 200 మార్క్స్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీతోని సాల్వ్ చేయించి ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి 3 అవర్స్ను ఎలా వాడుకోవాలి, అక్కడ ఏం చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏ తప్పులు చేయడం వల్ల మీరు మార్కులు కోల్పోయేటువంటి పోస్టును కోల్పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్కు పంపించి మిమ్మల్ని విజయతీరాలకు చేర్చేటటువంటి ఈ యొక్క లక్ష్యం గ్రూప్లో జాయిన్ కండి. కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే. ఉన్నదే 2 నెలలు కాబట్టి ఓసారి ఆలోచించండి. ఉన్నటువంటి ఈ 2 నెలలను మీరు ప్రీ ప్లాన్డ్ వేలో కనుక మీరు కనుక ప్రిపేర్ అవుతూ వెళ్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఈ నోటిఫికేషను మీరు మర్చిపోవాల్సిందే. ఇందులో జాయిన్ కావాల్సినటువంటి అభ్యర్థులు 9885153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటోను కానీ వాట్సాప్ చేయండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ఇప్పటివరకు దగ్గర 28 డైలీ టెస్టులు, ఒక 4 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్టులు, ఒక 200 మార్క్స్కి ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా జరగడం అనేది జరిగింది. సో ఎవరైనా నిరుద్యోగ అభ్యర్థులు కోచింగ్ సెంటర్కు వెళ్ళలేని వాళ్ళు కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని డైలీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ కావాలి, ప్రతి టాపిక్ మీద నేను ఎగ్జామ్ రాయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ యొక్క ఏదైతే మన లక్ష్యం గ్రూప్ ఉందో దీన్ని యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.